చల్లగా. శ్రీరామ్ చరణ్. హాయ్ శ్రీరామ్, హౌ యూ? ఫైన్ సార్. ముందుగా మీకు ఇక్కడున్న ఫాదర్స్ అందరికీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మీ నాన్న వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడ లేచించమని చెప్పు. నమస్కారం అండి. నాన్నగారి పేరు చెప్పాను, సర్వీస్ చేయి. పోపూరి గౌరీనాథ్ గారు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఎప్పుడైనా నార్మల్గా అంటే ఇవాళ పాడుతూ తీగ స్టేజ్ మీద ఉన్న లైట్స్ అన్నీ ఉంది కాబట్టి కొంచెం హ్యాపీ ఫాదర్స్ డే అని ఉంది. సాధారణంగా ఎవ్రీ ఇయర్ వెళ్ళి అలా హక్ చేసేసుకొని నాన్న హ్యాపీ ఫాదర్స్ డే ఒళ్ళో కూర్చొని ఆయనకి ఏదైనా స్వీట్ పెట్టి ఆయన నీకు ఏదైనా స్వీట్ పెట్టడం, ఇట్లాంటి మంచి ఫాదర్ సన్ ఎపిసోడ్ అట్లాంటిది ఏమైనా జరిగిందా? స్పెషల్గా ఫాదర్స్ డే అనే ఏముండదు సార్, ఎప్పుడు ఇద్దరం అలాగే ఉంటాం. ఎప్పుడు ఆయన ఒళ్ళోనే కూర్చొని ఉంటాం అనమాట. ఇప్పుడు పాడేది ఇక్కడి నుంచి పాడతావా లేకపోతే నాన్నగారు ఒళ్ళో కూర్చొని పాడతావా? ఇక్కడి నుంచే పాడతాను సార్. షూరా? ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీయు పిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పడి లేడి. చిలకల్లి చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీయు పిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుందే నీ కన్న తల్లి. పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీయు పిరిలో మురిసే కూచిపూడి. వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా, వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా. రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు ఓ వంక నాకు, ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్
చిలకల్లే తిడుతుంటుందే, మన తూన్ములు డ్యూవెట్టల్లే వినబడుతుంటే, గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ యూపిరిలో మురిసే కూచిపూడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 అయినా ఏం చేయాలి. సార్ గో హెడ్ సార్. శ్రీరామ్ చరణ్, సార్ అసలు ఆడిషన్లో నేను చూసిన శ్రీరామ్ చరణ్ అయినా ఈరోజు ఇక్కడ చూస్తున్నాను అనిపిస్తుంది. అసలు ఎంత పరిణతి, ఎంత పరిపక్వత, చాలా చాలా బాగా పాడావు. ముందు అవుట్ఫిట్ బాగుంది, అవుట్పుట్ కూడా బాగుంది, బ్రహ్మాండంగా పాడావు, చాలా బ్రహ్మాండంగా పాడావు. ముఖ్యంగా అసలు పల్లవిలో మొదటి గుమ్మాడు గుమ్మాడు తర్వాత వద్దంటే వినదే, అక్కడి నుండి అసలు ఆ ఎత్తుకున్న విధానం కావచ్చు, తర్వాత చరణం తర్వాత మళ్ళీ గుమ్మాడి గుమ్మాడి అక్కడ ఒక గమకం పాడావు. అసలు ఎంత స్పష్టత ఉందో, ఎంత స్పష్టత ఉంది. తర్వాత ఆ భావాన్ని అర్థం చేసుకునే తత్వం నీ గొంతులో ఎంతగా ప్రతిధ్వనిస్తుందో తెలియట్లేదు. ముఖ్యంగా ఈ పాట పాడింది హరిహరన్ గారు, కానీ నువ్వు పాడిన విధానం ఎలా ఉందంటే గాంభీర్యంతో పాటు లాలిత్యం, హరిహరను ప్లస్ ఉన్నికృష్ణ గారు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నీ గొంతు. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రెండవ చరణంలో మామూలుగా సీతారామ శాస్త్రి గారు అన్ని పాటలు కూడా మీరు 90% పాటలు పూర్తి వాస్తవిక దృష్టితో ఉంటాయి. రెండో చరణం వర్షము, తడవడము, జలుబు రావడం, తుమ్ములు, ఆవిరి పట్టడం ఎంత సహజం, ఎంత వాస్తవికత అది. దాన్ని ఎంత అందంగా అపురూపంగా పాటలో రాశారు, పొందుపరిచారు. మీరు లిటిల్ సోల్జర్స్ కూడా చూడవచ్చు, మొత్తం వాస్తవిక దృష్టితో రాస్తారు పాటలన్నీ కూడా. ఆ పాటలన్నీ నాకు అది గుర్తొచ్చింది. శాస్త్రి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ పాటను అత్యద్భుతంగా స్వరపరిచిన రాజ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. నీకైతే జోహార్. థ్యాంక్ యూ. నేను ఫర్ ఎ సెకండ్ బోస్ గారు చెప్పిన మాటే ఉన్నికృష్ణన్ గారు పాడారా ఒరిజినల్గా ఇది అనుకున్నాను. ఫర్ ఎ సెకండ్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇన్నిసార్లు విన్నా కూడా ఏదో చేసావు, నువ్వు ఏం చేసావో నాకు తెలియాలి. మ్యాజిక్ మ్యాజిక్. అది ఏంటది, ఏం చేసావు? బిగినింగ్లో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను నీ పర్ఫార్మెన్సెస్ అన్నిటికంటే పోయిన వారం నేను లేను, చాలా పండగ చేసుకున్నారని చెప్పి ఇక్కడ చాలామంది నా శ్రేయోభిలాషులు చెప్పడం జరిగింది, ముఖ్యంగా చరణ్ గారు. అంతకుముందు నువ్వు పాడిన ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో మ్యాక్సిమం మార్క్స్ నిజంగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తుంది, అంతే, జడ్జ్ చేయాలనిపించట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ వాట్ డిడ్ యూ డూ? ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి చెప్పు. అంటే వదిలేటట్లేదు ఆవిడ. నాన్నగారు వచ్చారు కదా మ్యామ్ ఇవాళ, సో కొండంత ధైర్యంతో ఉన్నారని. శ్రీరామ్ చరణ్ సార్, దెయ్యాన్ని చూసి భయపడే వాళ్ళు లేదా రోడ్డు మీద పోయే గూండాలను చూసి భయపడే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ భయం అంటే దానికి మీనింగ్ వేరు. అలా కాకుండా పెద్దలంటే భయభక్తులు ఉండాలంటారు, ఆ భయం వేరు. అది ఆరోగ్యకరమైన భయం. ఆ భయం చెడ్డ భయం అయితే, ఇది మంచి భయం. సో నీవు పాడిన పాటలో నాన్నగారి పట్ల, ముఖ్యంగా నాన్నగారిని రిప్రజెంట్ చేసే ఆచార్యులు, గురువులు అందరూ పెద్దవాళ్లే, అందరూ పితృ సమానులే. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చక్కగా జోలపాటలాగా ఉంది, అట్లాగా ఒక మర్యాదకరంగా ఉంది. చక్కగా పాడావమ్మా. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్. సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ సార్. వెళ్ళి నాన్నగారిని తీసుకురా. సార్ నమస్కారం. మీ వాడు బాగా పాడా? బాగా పాడాడు. అంతేనా? ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆ పాటలో ఉన్న భావాన్ని, నాన్న ప్రేమని, బిడ్డ వాత్సల్యాన్ని బాగా కవర్ చేశాడని అనుకుంటున్నాను. బాగా తన గాత్రంతో చూపించాడని అనుకుంటున్నాను. గాత్ర దర్శనం
సార్ మీరేం చేస్తుంటారయ్యా? నేను కర్ణాటక వోకలిస్ట్ విజయవాడలో. ఓకే. ఇప్పుడు అది పక్కన పెట్టేయండి. ఓకేనా? ఒక వోకలిస్ట్ మైండ్ సెట్‌ని పక్కన పెట్టేసి, మీరు ముందు ఓనమాలు నేర్పించుంటారు సంగీతంలో వీడికి. అవన్నీ పక్కన పెట్టండి. యాజ్ అ ఫాదర్, యాజ్ అ డ్యాడీ వీడు ఎలా పాడాడు? ఈ టెక్నికల్‌గా ఇవన్నీ మర్చిపోండి. మీరు ఇంట్లో ఇలా నార్మల్‌గా ఎలా ఉంటారో, ఎలా ఏం చెప్పాలో వీడు ఎట్లా పాడాడు అన్న సంగతి చెప్పండి. వాడు బిగినింగ్ నుంచా? ఇప్పుడా? ఇప్పుడు ఇవాల్టి పెర్ఫార్మన్స్. సునీత మేడం చెప్పినట్టుగా ఇంతకు ముందు ఎపిసోడ్‌లో పాట గాని, అదేం పాట అది? 'మంచు కురిసే వేళలో' ఆ పాట గాని, ఈ పాట గాని మోర్ దాన్ మై ఎక్స్‌పెక్టేషనే పాడాడు. అక్కడ కూడా అంటే మళ్ళీ నేను ఒక డ్యాడీగా టీచరే. చెప్పట్లేదు. ఒక మ్యూజికల్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను. అది మ్యూజికల్‌గా గాని, సాహిత్యపరంగా గాని, డాడీ భావంగా గాని. ఒక్క నిమిషం డాడీ. మీరు ఆ మ్యూజికల్ వద్దన్నాను. నేను అందుకనే మీరు టీచర్ పక్కన పెట్టేయండి. అయితే భావంగా మోర్ దాన్ మై ఎక్స్‌పెక్టేషన్ పాడాడని చెప్తున్నాను. అంతేనన్నమాట. అక్కడి నుంచి కదలరన్నమాట. సరే ఓకే. థ్యాంక్ యూ. శ్రీరామ్ చరణ్ అల్లరివాడా? బుద్ధిమంతుడా? చాదస్తుడు. అంటే చాదస్తం అంటే ఎట్లాంటి చాదస్తం అంటే ఒకటి తీసుకుంటే ఇక దాని మీదే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ఒక సంగతి ఏదో అన్నాడు. అది బావుంది, అది నా వంక చూస్తాడు పాడేప్పుడు. నేను బావుందని ఇలా అన్నాను. మళ్ళా అదే అంటాడు. మళ్ళా అంటాను. మళ్ళా అంటాడు. నేను అనలేక అలాగే ఉంటాను స్టడీగా. అన్నిసార్లు అంటాడు దాన్ని. అది ఒకటే అంటే ఒకటి తీసుకుంటే దాని మీద చాలా చాలా అంటే ఇప్పుడు పిచ్చింగ్ ఉంది. చాలా చాదస్తం. బావుంది, కలిసింది అన్నా కూడా ఇంకా అదే. ఇంకా కలవలేదేమో, ఇంకా లేదేమో. బావుందిరా అంటే కాదు సరిగ్గా చెప్పంటాడు. ఇంకా సరిగా అంటే ఏం చెప్పాలి? మామూలుగా ఇంట్లో పాడుతున్నా ఇట్స్ గుడ్ బాగుంది నాన్న అంటే కాదు ఇంకా చెప్పు అంటే ఏం చెప్పాలో నాకు తెలియదు. సమ్టైమ్స్ నాకు సమాధానం ఉండదు. అది చాదస్తం అనేది. నేను సంగీతం కాకుండా మీరు సరదాగా చేసింది ఏమైనా ఉందా? క్రికెట్ ఆడటము, బంతి విసిరేసి పట్టుకోవడం, ఇట్లాంటి మీరు ఆఫీస్ నుంచి రాగానే మీరు వర్క్ చేస్తారు కదా సార్? నేను ఎల్ఐసిలో వర్క్ చేస్తానండి. ఎల్ఐసిలో వర్క్ చేస్తారు. సో మీరు ఆఫీస్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు, వీళ్ళు స్కూల్ అయిపోయి ఇంట్లో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ మీరు చేసే ఒక యాక్టివిటీ, నాట్ మ్యూజిక్. మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. అది సభలో జిమ్ పిచ్చి. ఇద్దరం రోజు జిమ్కి వెళ్ళి ఒక 1.5 hours సేపు ఎన్ని అక్కడ కూడా పాట పాడుతుంటారా? ఎండొచ్చినా వాన వచ్చినా సరే మేము కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం రెగ్యులర్గా. 1 day కూడా మేము బ్రేక్ చేయం. జిమ్కి మేము కలిసి వెళ్తాం. అక్కడ సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం ఆ ఎక్సర్సైజెస్లో. సో అది ఏదైనా ఒక చిలితనం ఉండాలండి. ఫాదర్ సన్ అన్నగా అట్లాంటివి అని మంచి చెడు అన్నీ నేర్పించాలి కదా ఫాదర్ అంటే. నేను మంచే చెప్తానండి. సమాజం మెచ్చనటువంటిది ఏది చెయ్యొద్దని చెప్తాను. సమాజం మెచ్చనది చెడే. సమాజం మెచ్చేది మంచి. అంటే ఇలా అందరిలో పాడి శభాష్ అనడం మంచి, వేరే చెడు. సూపర్ బట్ థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్ను అడగొచ్చు నాన్నగారి గురించి. నాన్నగారి స్పెషాలిటీ ఏమిటి? నాన్నగారి దగ్గర నీకు నచ్చింది ఏమిటని. నువ్వు సంగీతం అంటావు కదా, అది నార్మల్ అయిపోయింది. అది ఇంకా అర్థమైపోయింది మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎక్కడ వెరీ మ్యూజికల్ రిలేషన్షిప్ అనేది ఫిక్స్ అయిపోయింది. మీరిద్దరు కలిసి రెగ్యులర్గా పాడే పాట ఏమైనా ఉందా? నాకు అర్థమైంది ఒక విషయం ఏంటంటే చరణ్, తను రామ్ చరణ్ జిమ్కి వెళ్తూ ఉంటే రామ్ చరణ్ అసలు ఏం చేస్తున్నాడు చూడటానికి ఈయన వెళ్తున్నారు. ఏదో ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. కరెక్టే. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు మంచి మాత్రమే చూడు, మంచి మాత్రమే మాట్లాడు అని చెప్తూ ఉంటాను అన్నారు కదా. అక్కడ అమ్మాయిల వైపు చూడకుండా తన పని తను చేసుకుంటున్నాడా చూడడానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంటే అంతేనా? సరే మీరిద్దరు కలిసి పాడే పాట. రొటీన్గా చాలా పాటలు పాడుతుంటాం. కానీ ఈ రోజున ఒక మంచి క్లాసికల్ కీర్తన పాడాలనుకుంటున్నాం మీ అనుమతితో, పెద్దల అనుమతితో. సార్ ఎంజాయ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. బాగా పాడండి సార్. సంగీత మూర్తి త్రయంలో ఒకరు శ్రీ ముత్తుస్వామి దీక్షితారు వారు రీతిగౌళ రాగంలో జగన్మాతని కీర్తిస్తూ సాగినటువంటి రచన. చాలా పెద్ద కృతి ఇది. మేము కొన్ని పంక్తులు మాత్రం పాడి మా గాత్రజోళం ముగిస్తాం. తదన్న
శ్రీనీలోత్పలనాయికే జగదంబికే శ్రీనగర నాయికే మావరదాయికే జగదంబికే. दीनजनार्ति प्रभञ्जनरीति गौरवे देशिक प्रदर्शित चिद्रूपिणि नत भैरवे पङ्कजनयन विशाले पङ्कजनयन विशाले सगरिगम पङ्कजनयन गरिसनिदम पङ्कजनयन विशाले गरिसनिदम पङ्कजनयन विशाले गगम गरिसनि नि सनिदम गगम गरिसनि नि सनिदम गरिस सगरिगम पङ्कजनयन विशाले निदम मम नि स नि स गम गरि स मग गम 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 गरि स नि स गम गम नि द म नि स नि स नि स गम गरि स नि द म गम नि स गरि स नि स रि स नि द म गम नि स गरि स नि स रि स नि द म गम गरि स नि स गरि स गम गम नि द म नि स गरि स गम गरि स नि द म ग म गरि स गरि स नि स गरि स नि रि स नि द म गम नि स गट्टि गरि स नि स रि स नि द म गरि स गरि गम पङ्कजनयन विशाले శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి గారి ఇల్లు తలుపు ముట్టుకున్నా కూడా స్వరం వినిపిస్తుంది అంటుంటారు, తంబుర వినిపిస్తుంది అంటుంటారు. అది నిదర్శనం మీ ఇంట్లో ఉంటుంది అనుకుంటాను, అట్లాంటి ఒక వాతావరణం. థ్యాంక్ యూ. గౌరీనాథ్ గారు, మీ పరిచయ భాగ్యం నాకు విజయవాడలో కలిగింది. నా భాగ్యం అండి అది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే రాఘవేంద్రరావు గారి కార్యక్రమం ద్వారా. మామూలుగా మీ శాస్త్రీయ పరిభాషలో మందరస్థాయిలో చక్కగా పాడే గాత్రాన్ని గౌళ గాత్రం అంటారండి, అంటారు కదా? అవునండి, గౌళ గాత్రం అండి. అవునండి. మీది రీతి గౌళ గాత్రం. చాలా అద్భుతంగా మీరు ఆవిష్కరించారు ఆ రాగ ఛాయలు. నా ఫేవరెట్ రాగం అండి. చాలా మంచి రాగం అండి అది. పరిపాలయ మీకు తెలిసే ఉంటుంది, రఘునాథ. పరిపాలయ 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 రఘునాథ. దివ్యనామ కీర్తన త్యాగరాజ స్వామి. చాలా ఇష్టమైన కీర్తన నాకు.
చాలా చక్కటి క్రమశిక్షణలో మీరు తీసుకొచ్చారు అబ్బాయిని. భగవంతుడి ఆశీర్వాదం సదా మీకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక్క మాట చెప్పి నేను నిష్క్రమిస్తాను. మన జడ్జెస్ గురించి. అక్షర దక్షత కలిగిన సలక్షణ ఘనపాఠి చంద్రబోస్ గారు. సుస్వర వాణి, సుమధుర వాణి, హీరవాణి. అది చాలదు ఆయనకి. ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. ఆస్కార్కి మించిన సంస్కార్ మన కీరవాణి గారు. సుమధుర సంగీత పునీత మా ఉపద్రష్ట సునీత. మీలాంటి లెజెండ్స్ సమక్షంలో మా చిన్నారి పాడడం నిజంగా మా సుకృతంగా, పురాకృతంగా, మహద్భాగ్యంగా భావన చేస్తూ ఈ వేదిక మీద ఈ వండర్ఫుల్ ఫాదర్స్ డే సందర్భంగా అంతకు మించినటువంటి ఆనందాన్ని ఒక ఫాదర్గా నేను పొందాను అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ వేదిక ప్రతి ఒక్కరికి కూడా ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు, నమస్కారం. క్షమించాలి, ఆత్మావై పుత్రనామాసి అన్నారు. బాలుగారి నడయాడే ఆత్మే ఎస్పి చరణ్, శ్రీపతి పండితారాధ్యుల ఎస్పి చరణ్. ఈ భూమి మీద నడయాటేటువంటి ఆ తండ్రి యొక్క ఆత్మే కుమారుడు అంటారు. అందుకనే వారు అక్కడ కూర్చుని వాళ్ళు పాటలు వింటుంటే ఒక్కొక్కసారి నాకు అక్కడ చరణ్ కనబడరు, నాకు అక్కడ బాలుగారు కనిపిస్తారు. మీరు కూడా అది ఫీల్ అయ్యే ఉంటారు. మీకు కూడా నమస్కారం, చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు.